Hello Habibies, welcome to Bas Vlogs in Dubai. This is Anu. Ela unnaru meerandaru. I hope you all are doing great. And today video is about DIY. And last time manu DIY your own designer containers chusam kada, kitchen containers, storage containers. So daniki continuation anamata ee video cheppanu kada, అందులో కింద ట్రే ఉంది కదండి, DIY ట్రే. అది మీకు ఆ వీడియో త్వరలోనే పెడతానని చెప్పాను కదా. సో దిస్ ఈస్ దాట్ వీడియో. DIY యువర్ ఓన్ డిజైనర్ కంటైనర్స్ చూపించాను కదండి. నేను టీన్ కంటైనర్స్ తీసుకున్నాను, కానీ అది మనం దేనితోటైనా తీసుకోవచ్చు అనమాట. లైక్ యూ కెన్ టేక్ గ్లాస్ కంటైనర్స్, గ్లాస్ జార్స్, స్టీల్ కంటైనర్స్ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ కంటైనర్స్ చేయొచ్చు. దేనికైనా మనం ఆ డికాపేజ్ లుక్ ఇవ్వచ్చు. దేనికైనా మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి మనకి ఒకటి ప్లాస్టిక్ కంటైనర్ ఉండొచ్చు, ఒకటి స్టీల్ కంటైనర్, కొన్ని అలా ఉండొచ్చు. ఒక్కొక్క వెరైటీ ఆఫ్ సైజెస్ ఉండొచ్చు. కానీ అన్నిటికీ మనం అలాంటి డికాపేజ్ లుక్ ఇస్తే అంతా ఒక సెట్లా ఉంటుంది కదా, యూనిక్గా. అండ్ అన్నీ ఒక సెట్లా ఉంటాయి కదా. సో అది బాగుంటుంది కదా. సో అలా చేసుకోవచ్చు, అన్ని సెట్లా ఉంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు చెప్పాను కదా, ఆ ట్రే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టేక్ అ సెకండ్ అండ్ జస్ట్ లుక్. సబ్స్క్రైబ్ బటన్ని కానీ మీరు ఇక ప్రెస్ చేయకపోతే జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితేనే, నా వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. నచ్చి కూడా లైక్ చేయకుండా వెళ్ళొద్దు ప్లీజ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఇస్ ద ట్రే వీఆర్ టాకింగ్ అబౌట్. కింద ట్రే ఉంది కదా, ఆ ట్రే డిఐవై ఎలా చేయాలో మనం చూసేద్దాం ఈ వీడియోలో. పైన ఉన్న కంటైనర్స్ డిఐవై మీరు చూసే ఉంటారు ముందు పెట్టిన వీడియోస్లో. ఇన్ కేస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లోని లింక్ పెడతాను, వీడియో లింక్. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను ఈ డిఐవై కంప్లీట్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ, మొత్తం అంతా పేపర్స్తో మాత్రమే చేశాను. సో నేను ఇక్కడ బ్రౌన్ బ్యాగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ మాకు ప్లాస్టిక్ బ్యాగ్స్ కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. అయితే బ్రౌన్ బ్యాగ్సే చాలా ఉండేవి నా దగ్గర. దీంతో ఏదైనా చేద్దామని అనిపించి ఇది స్టార్ట్ చేశాను అనమాట. అయితే నేను బ్రౌన్ బ్యాగ్స్కి హ్యాండిల్స్ ఇస్తారు కదా, హ్యాండిల్స్ తీసేసి ప్లెయిన్ పేపర్ లాగా ఫస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఈ హ్యాండిల్స్ కూడా దేనికైనా పనికొస్తాయి అనుకున్నాను. చూసారు, ఈ హ్యాండిల్స్ కూడా పేపర్తోనే చేశారు. పేపరే ట్విస్ట్ చేసి, టైట్గా ట్విస్ట్ చేసి చేశారనమాట. సో ఇది ప్లెయిన్ పేపర్ కింద నేను చేసేసుకున్నాను ఫస్ట్. ఈ గ్లూతోనే పెట్టారు. ఇది మొత్తం తీసేసాను అనమాట. హ్యాండిల్స్ తీసేసి కిందను కూడా కట్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఎడ్జెస్లో డబల్ ఉంటే అది కూడా సిజర్తో కట్ చేసుకున్నాను. ఈ రెక్టాంగులర్ షేప్లో వచ్చేసింది కంప్లీట్గా నాకు స్ట్రైట్గా. ఇది వచ్చేసిన తర్వాత నేను డబల్ ఫోల్డ్ చేసుకొని లేస్లా కట్ చేద్దామని ఈవెన్గా ఉండడానికి లైన్స్ డ్రా చేసుకున్నాను అనమాట. లైన్స్ డ్రా చేసుకొని ఇదిగో ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి ఏం చేశానంటే 3 లేసెస్ తీసుకొని పైన అలా క్లిప్ పెట్టుకున్నాను అనమాట. మొదలుకి క్లిప్ పెట్టుకొని ఇలా అల్లేసుకున్నాను అనమాట. అండ్ ఏ లేస్ అయితే ఎండ్ అయిపోయిందో దానికి ఇంకొక లేస్ అటాచ్ చేసి ఎక్స్టెండ్ చేస్తూ అలా అల్లేసుకున్నాను కంప్లీట్గా. అల్లేసుకుంటూ వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేసి నేను ఒక బాక్స్ తీసుకున్నాను, కార్డ్బోర్డ్ బాక్స్. ఇక్కడ నేను ఐప్యాడ్ కవర్ ఉంటే అది తీసుకున్నాను అనమాట. ఏ బాక్స్ అయినా కొంచెం స్టిఫ్గా ఉన్న కవర్ మనం తీసుకొని అది యూజ్ చేసుకోవచ్చు. ఈ కవర్ కోసం మళ్ళీ నేను ఇంకో బ్రౌన్ బ్యాగ్ తీసుకొని సేమ్ అలానే ఓపెన్ చేసుకొని మొత్తం ఒక నార్మల్ పేపర్, కవరింగ్ పేపర్ లాగా దీన్ని ఓపెన్ చేసుకొని అది కవర్ చేశాను అనమాట. బుక్స్కి కవర్ చేస్తాం కదా మనం, సేమ్ అలాగే కవర్ చేసుకున్నాను నేను ఆ కార్డ్బోర్డ్కి. ఇది ఐకియా బ్యాగ్కి బయట ప్రింట్స్ వచ్చాయి అనమాట, బ్లాక్ పెయింట్స్తో అలాగొచ్చింది. సో అందుకే ఇది లోపల వైపు నుంచి నేను యూస్ చేశాను. ఇంకా ఈ బ్రౌన్ బ్యాగ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. వాటితో మనం చాలా డిఐవైస్ చేసుకోవచ్చు. లైక్ ఇవి సింపుల్గా అయితే మనం బుక్స్కి కవర్స్ చేసుకోవచ్చు, లేదంటే బాస్కెట్స్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఈ బ్యాగ్స్లో వెజిటేబుల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బ్యాగ్స్ కింద యూస్ చేయొచ్చు. ఇలా చాలా డిఐవైస్ ఉన్నాయి. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ కమ్ అప్ విత్ న్యూ వీడియోస్ విత్ దిస్. సో ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్నాను కదా, ఈ ఓపెన్ చేసుకొని
మనం సేమ్ బుక్స్కి ఎలా అయితే కవర్ చేస్తామో అలాగే ఇలా హైలైట్ చేసుకున్నాను అనమాట. ఎడ్జెస్కి హైలైట్ చేసుకొని ఫెవికాలే యూస్ చేశాను. మీరు కావాలంటే గ్లూ గన్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం మీరు ఫెవికాలే యూస్ చేయడం మంచిది. లేదంటే పేపర్ గ్లూ, క్లియర్ గ్లూ ఉంటుంది కదా, అదేనే యూస్ చేయొచ్చు. అయితే నేను ఇలా స్ప్రెడ్ చేసుకొని అది యాజ్ ఇట్ ఈస్ కవర్ చేసినట్టు అంటే పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది పేపర్ బ్యాగ్స్ చాలా అబ్సార్బ్ చేస్తాయి, చాలా బాగా గ్లూని అబ్సార్బ్ చేస్తాయి. సో ఫెవికాల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వైట్ క్లియర్ గ్లూ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బాగా అతుక్కుంటుంది, మనకేమీ ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ స్కూల్ గ్లూయే యూస్ చేశాను, ఫెవికాల్ లాంటిది. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాను, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఫుల్ అవుటర్ లేయర్ అంతా బాగా అప్లై చేసి ఇంకా కవర్ చేసుకున్నాను అనమాట. సేమ్ ఇలా బుక్కి కవర్ చేసినట్టు ఎగ్జాక్ట్. ఇంకా లోపల పీస్ నేను కవర్ చేయలేదు, అక్కడ ఏదైనా టిష్యూస్ అవి వేస్తూ మనం చేంజ్ చేసుకోవచ్చు కదా అని లోపల చేయలేదు. అండ్ బయట మళ్ళీ ఇక్కడ నేను గ్లూ అప్లై చేస్తున్నాను, ఫెవికాల్ అప్లై చేసి మనం ఇవి చేసుకున్నాం కదండి, అల్లుకొని ఈ వైన్స్ ఇలాగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది వెంటనే అడ్డుకోలేదు నాకు, ఎందుకంటే ఇది చాలా స్టిఫ్గా అయిపోయింది అనమాట. అందుకని నెక్స్ట్ కొంచెం గ్లూ ఆరింది దీని మీదది, ఆ పేపర్ అబ్సార్బ్ చేసుకుంది అనమాట. కార్డ్బోర్డ్ మీద అంటించాను కదా పేపర్, అది అబ్సార్బ్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ రౌండ్ నాకు పేస్ట్ అయిపోయింది అనమాట గట్టిగా. ఇక్కడ మీరు కావాలంటే గ్లూ గన్ ఉంటుంది కదా, అది యూస్ చేయొచ్చు. బట్ అయితే ఇది ఇప్పటికీ కూడా నాకు చాలా బాగా ఉంది. అసలు ఎప్పుడు నాకు ప్రాబ్లం అవ్వలేదు. ఈ ట్రే ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కదా, ఊడిపోవడం అలా ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ అండ్ ఫిట్గా ఉంది. నేను అందులోనే ఏమైనా ఐటమ్స్ పెట్టి అప్పుడప్పుడు క్లీనింగ్ అది చేసినప్పుడు పెట్టేస్తూ ఉంటాను పక్కన. స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇలా మనం ట్విస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా అంటించేసుకోవాలన్నమాట చుట్టూరా. మీరు కావాలంటే లోపల కూడా చేసుకోవచ్చు, నేను లోపల పెట్టలేదు, ఎందుకంటే లోపల ఎలాగో ఐటమ్స్ పెడతాను కదా, కంటైనర్స్ అన్ని పెట్టలేదు. అండ్ ఇక్కడ నేను బ్రైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. పోస్టర్ కలర్ ఫేబర్ క్యాజల్ది ఈ బ్రైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ ఎందుకు తీసుకున్నానంటే, నా కంటైనర్స్ చూసారు కదా మీరు, ఆ డిజైన్లోని ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఎల్లో తీసుకొని బ్రష్తో లైట్గా స్ట్రోక్స్ వేసుకుంటూ మొత్తం ఎల్లో పెయింట్ వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు ఇలాగైనా ఉంచేసుకోవచ్చు, చాలా నీట్గా చూడండి, చాలా బాగుంది. ఇలాగా ఏదో జూట్ బ్యాగ్ లా అనిపిస్తుంది అపియరెన్స్ దీనిది. లేదంటే కలర్ కూడా వేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ టు కలర్ ఇట్. సో ఇలా నేను లైట్ స్ట్రోక్స్తో కలర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ నార్మల్ కొంచెం వైట్ స్ప్రెడ్ బ్రష్ తీసుకున్నాను. దీనికి ఫ్యాన్ బ్రష్ అని ఉంటుంది కదండి, ఆ ఫ్యాన్ బ్రష్ అయితే ఇక ఈజీగా ఉంటుంది అనమాట స్ట్రోక్స్ ఇవ్వడానికి, ఇలా పైన పెయింట్ వేయడానికి. బ్రౌన్ పేపర్ ఎంత బాగా పెయింట్ని గ్లూని అబ్సార్బ్ చేస్తుందంటే, వాటర్ని కూడా చాలా బాగా అబ్సార్బ్ చేసింది అనమాట. చాలా బాగుంది పేపర్. బ్రౌన్ పేపర్ అంటే అదే యాక్చువల్గా మంచి పేపర్ అనమాట. బ్రౌన్ పేపర్ మనకి నార్మల్గా అన్బ్లీచ్డ్ క్రాఫ్ట్ పల్ప్తో తయారు చేస్తారు. ఇది మనకి వైట్ పేపర్ అండ్ మిగతా పేపర్స్ వస్తాయి కదా, అవన్నీ బ్లీచ్డ్ అనమాట. సో బ్లీచ్ చేస్తే ఏమవుతుందంటే, క్రాఫ్ట్ పల్ప్ని బ్లీచ్ చేస్తే వీక్ అయిపోతుంది. సో బ్రౌన్ పేపర్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, మనకు కొంచెం థిక్గా కూడా ఉంటుందన్నమాట. క్రాఫ్టింగ్కి బ్రౌన్ పేపరే యూస్ చేస్తారు. సో ఇది మనకి వాటర్ అబ్సార్బ్ చేసేది కానీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, చాలా ఎకో ఫ్రెండ్లీ అనమాట బ్రౌన్ పేపర్స్. అండ్ న్యాచురల్లీ కలర్డ్ బ్రౌన్ అనమాట. ఇది వాళ్ళు కలర్ యాడ్ చేసేది కాదు, వాళ్ళు తయారు చేసినప్పుడే న్యాచురల్గా బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. బ్రౌన్ పేపర్స్ మనకి ఫుడ్ సేఫ్ కూడా అని, అండ్ చాలా ఈజీగా డికంపోజ్ అయిపోతాయి. ఇది ఈజీగా ల్యాండ్లో డికంపోజ్ అయిపోవడం వల్ల మనం దీన్ని కాంపోస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు.
అండ్ కమింగ్ టు దిస్, ఇక్కడ నేను లోపల పెయింట్ చేయట్లేదు, ఓన్లీ అవుటర్ లేయర్ ఒక్కటే ఇక్కడ నేను ఏదైతే పేస్ట్ చేశానో ఈ రిబ్బన్స్ లాంటివి దానికే పెయింట్ చేసుకున్నాను. లోపల బయట కూడా ఏమీ పెయింట్ చేయలేదన్నమాట. అండ్ లోపల ఇలా పేపర్ పెట్టేసుకొని అందులోని కంటైనర్స్ పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు లోపల పేపర్ అని చెప్పేసి. అండ్ చూసారు కదా, బ్రైట్ ఎల్లో, ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ విత్ ద వైబ్. నా ట్రే ఇక ఆ కంటైనర్స్ ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయో. సో దిస్ ఈస్ మై డిఐవై. సో వీడియో చూసారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సీ యూ అగైన్ ఇన్ అదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. బాయ్.